ఇదైతే నిన్నటి వీడియోకు కంటిన్యూషన్ లాగండి. చెప్పాను కదా మా తమ్ముడు చికెన్ కర్రీ చేశాడు, బాగా చేశాడని. ఇంకా 2 క్లిప్స్ ఉంటే మాత్రం యాడ్ చేశానండి. నిన్నటి వీడియోలో లెంత్ ఎక్కువైతుంది అని 2 క్లిప్స్ అయితే కట్ చేశాను. ఇంకా మళ్ళీ ఇవాళ వీడియోలను అయితే ఈ క్లిప్స్ని అయితే యాడ్ చేశానండి. ఇంకా మా తమ్ముడు అయితే హాల్లో కూర్చొని అలా కర్రీ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య వదిన కూడా భోజనానికి వచ్చారని చెప్పాను కదా. ఫైనల్గా వాళ్ళు కూడా వచ్చారు. నేనైతే వాళ్ళని ఎక్కువ షూట్ చేయలేదులేండి, ఎందుకంటే అప్పటికే నాకు ఓవర్లోడ్ పడింది వర్క్ అనేది. ఇంకా నేనైతే వీడియోస్ అయితే స్టాప్ చేశాను. ఈ ఒక్క క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి. మా పెద్ద పాప వదిన దగ్గర కూర్చొని ఎలా లాడి, మా పెద్ద పాపను మా వదిన చాలా లాడి చేస్తుందండి. చెప్పాలంటే నాకన్నా మా వదిననే చాలా ప్రేమగా చూసుకుంటానండి పాపను. కానీ నన్ను చూసుకోనో కానీ వదినని అయితే చాలా బాగా చూసుకుంటుందండి పాపనైతే. మా పాప నాకన్నా ఎక్కువ ప్రియారిటీ మా వదినకి ఇస్తుందండి. మొత్తం మా వదినని ఫాలో అప్ అవుతుందండి. డ్రెస్సింగ్ అయినా, టాకింగ్ అయినా, ఏదైనా సరే తనని డబ్బింగ్ చేస్తుందండి. ఇంట్లో ప్రతిది కూడా మా వదిన ఎలా చేస్తుందో మా పాప కూడా అలానే చేస్తుంది. ఇంట్లో అక్కడ వదిన ఏం చేస్తే ఇక్కడ వచ్చి అది డబ్బింగ్ చేస్తుందండి మా పాప. అంటే వాళ్ళిద్దరి బాండింగ్ అనేది, వాళ్ళిద్దరి క్లోజ్నెస్ అనేది అంత బాగుంటుందండి. చూసుకోవడానికి ఒక తల్లే కానక్కర్లేదండి. తల్లిలాగా ఎవరు చూసుకున్నా కూడా పిల్లలు వాళ్ళకు అంత అడిక్ట్ అయిపోతారు, అంత దగ్గర అయిపోతారండి. మా పాపకి మా వదినకున్న బాండింగ్ ఈవెన్ మదర్ అండ్ డాటర్ అంటే తల్లి కూతుర్ల కన్నా ఎక్కువ రిలేషన్ అండి. నేనైతే అదే చెప్పచ్చు. నా కంటికైతే వాళ్ళ ప్రేమ అలాగే కనిపిస్తుందండి. పిల్లలు బాగా చూసుకుంటే ఎవరి దగ్గరికైనా వెళ్తారండి. వాళ్ళ పిల్లలు దేవుళ్ళతో సమానం అని చెప్పచ్చు. ఇంకా మా వదిన మా పాప రిలేషన్ అయితే అలా ఉంటుందండి. తల్లి ప్రేమ రిలేషన్ చాలా బాగా చూసుకుంటుందండి మా వదిన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా ఆయన ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మా వదిన నేను ఇద్దరం క్లాస్మేట్స్ అండి, అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్ అండి ఇద్దరం. మా వదిన నేను ఇద్దరం క్లాస్మేట్స్ అండి 10th వరకు. అండ్ మళ్ళీ నాకు వదిన అండి, అంటే ఓన్ వదిన, అన్నయ్య వాళ్ళ వైఫ్ అండి. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి, బాగుంటామండి. ఇద్దరం కలిసి చదువుకున్నాం చిన్నప్పటి నుండి. మా వదిన నేను ఒకే క్లాస్మేట్స్, ఒకే స్కూల్ అండి మేమిద్దరం. మళ్ళీ మా ఇంట్లోకి తన వదినగా వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా తోటి కోడలు మా ఇంటికి వచ్చిందండి. ఇంకా తను గులాబ్ జాములు చాలా బాగా చేస్తుంది. ఇంకా నేను తననన్న, నిరీష నువ్వు గులాబ్ జాములు చాలా బాగా చేస్తావు కదరా, చేయొచ్చు కదరా నా కోసం అంటే, అయ్యో అక్క దానికి ఏముంది నేను చేస్తాను, తీసుకురండి అక్క, బావని పిండి తీసుకురమ్మని చెప్పండి నేను చేస్తాను అనేసి తను చెప్పింది. ఇంకా నేను వెంటనే పిండి తెప్పించుకున్నాను. చూడండి ఎంత బాగా చేసిందో. కానీ నేను చేసిన దాన్ని చేయించుకోవచ్చు కదా అండి, ఒకే ప్యాకెట్ తెచ్చి చేయించుకున్నా, ఏం సరిపోలేదండి అవి అయితే. అసలు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ చేయించుకోవాలండి. గులాబ్ జాములు చేయడానికి కూడా చిన్న ట్రిక్స్ ఉన్నాయండి. నేను చేస్తే పగిలిపోయాయండి అవి. చూడండి ఒకసారి, ఆ పగిలిపోయినాయి అన్నీ నాయేనండి. ఇంకా మా తోటి కోడలు అంది కదా, అక్క మీరు ఆపేయండి చేయడం, అవి పలుగుతున్నాయి నేను చేస్తాను అనేసి పాపం తను మాత్రం చేసింది. చాలా బాగా చేసిందండి టేస్ట్ అయితే. మా చిన్న తోటికోడలు నేను కూడా మేము ముగ్గురం తోటికోడలం అని చెప్పాం కదా. ఇంకా మేమైతే ముగ్గురం బాగానే ఉంటాం, అక్క నేను ఈ చిన్నామే. ఇంకా ఆ రోజైతే చిన్నామే గులాబ్ జామ్స్ అయితే చేసింది, బాగా చేసింది. మొత్తం ఎండింగ్ వరకు చూపిస్తాను చూడండి మీరైతే. నాకైతే అంత పర్ఫెక్ట్గా రాదండి గులాబ్ జామ్ చేయడం. ఈసారి వచ్చినప్పుడు 2 ప్యాకెట్స్ చేయించుకుందామని అయితే నేను అనుకుంటున్నాను. అసలు యాక్చువల్లీ నాకైతే 1 మంత్ ముందు నుండి తినాలి అనిపిస్తుంది. బట్ ఇవి తినాలి, నిరీక్ష చేసిన గులాబ్ జాములు తినాలని మాత్రమే అనిపిస్తుంది. అంటే బయట మనం కొనుక్కోవచ్చండి, బట్ అంత టేస్టీ పక్కన పెడితే ఓవర్ స్వీట్ ఉంటుందండి. ఆ స్వీట్ మనం తినలేం. సో అందుకనేసి నేను బయట నుండి తెప్పించుకోవడానికి అయితే ఇష్టపడానండి. ఇంకా తను వచ్చింది కదా, తనతో అయితే చేయించుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా మా మరిది వచ్చారు వాళ్ళని తీసుకెళ్ళడానికి. వస్తా మా మరిది చూడండి కార్న్ సమోసా, ఆనియన్ సమోసా తీసుకొచ్చారు. నిజంగా అండి కార్న్ సమోసా, ఆనియన్ సమోసా చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఇంకా నేనైతే ఒక్కొక్కటి అందరికి ఇచ్చుకుంటానైతే వస్తున్నాను. మా తోడు కూడలైతే
లోపల గులాబ్ జామ్స్ చేస్తుంది. ఇంకా ప్రాసెస్ అనేది కంప్లీట్ కాలేదండి. నేను తనకిస్తున్నా, తినరా నువ్వు తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి ఇస్తున్నా, తను తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా మరిదికి ఇస్తున్నాను. చూడండి మా చిన్న పొట్టోడు ఎంత బాగుంటాడో, వాడైతే ఎంత క్యూట్గా ఉంటాడో. వాడు చాలా స్టిఫ్నెస్గా ఉంటాడండి, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ ఏనండి వాడైతే. వాడంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నోడు అంటే, ఇద్దరు బాబులు అని చెప్పాను కదా, పెద్దోడు కన్నా నాకు చిన్నోడు అంటేనే చాలా ఇష్టం. ఎందుకో వాడు కడుపులో ఉన్నప్పటి నుండి వాడికి నేను అడిక్ట్ అయిపోయానండి. అసలు యాక్చువల్లీ పాప వస్తుంది అనేసి మేము చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. ఏంటంటే బాగా వచ్చాడండి. పాప మా తోటి కొడలైతే డిసప్పాయింటెడ్ అండి. అక్క నాకు పాప రావాలి, అక్క నాకు పాప రావాలని ఎన్నిసార్లు అందో. పాపం దాని ఆశకు నిరాశ అయిపోయిందండి. పాప రాలేదండి, బాబు వచ్చాడు. పాప మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకుంది. తనకి పాపలంటే చాలా ఇష్టం అండి. సో నా పిల్లలు కూడా చాలా బాగా చూసుకుంటుంది, ఇద్దరు పాపలు కదండి. ఇంకా నేను నెక్స్ట్ వచ్చేసి అయితే అక్కడ అందరికీ సమోసా ఇచ్చి, చూసారు కదా మా చిన్న పాప కూడా ఎలా కూర్చొని తింటుందో. ఇంకా నేనైతే అందరికీ అలా ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా గులాబ్ జామ్ టచ్ అయితే చూసారు కదా ఎంత బాగా వచ్చినాయండి గులాబ్ జాములు అయితే. కానీ ఒక 10 minutes కూడా లేవండి, చేసిన 10 minutes వరకే. ఇంకా అన్నయ్య వదిన వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, అలాగే మా తమ్ముడు కూడా వచ్చాడండి. ఇంకా మా తమ్ముడు, మా మరిది, మా తోటి కూడా అయితే తినలేదులేండి, చేసింది కానీ తినలేదు. అక్క నాకు తినాలనిపించట్లేదు, ఎందుకంటే 5 months బాబు కదా, తనకి మరి ఇప్పుడే బాడీ ఇంకా సపోర్టింగ్ ఉందో లేదో తెలియదుగా తినలేదు. ఇంకా నాకు కూడా సరిపోలేదండి. ఇంకా అందులో నేనైతే కొన్ని మా సిస్టర్కి చెప్పా. మీ అందరికి తెలుసు కదా నా బెస్ట్ ఫ్రెండ్ సంధ్య అక్క అని. సంధ్య అక్క నా బెస్ట్ ఫ్రెండ్ కదా, తనకి కూడా పంపించానండి. అందులో కొన్ని, తనకి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. స్వీట్ బాగా తింటుంది, కేకులు, స్వీటు. సో నేను స్వీట్ ఏ చేసినా తనకు ఫస్ట్ రిఫర్ చేస్తా. నాకు కన్వీనియంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను పంపిస్తానండి. ఇంకా నేను సంధ్యకు కొన్ని పంపించాను, అప్పటికే అయిపోయాయి. ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి గురువారం రోజు పూజ అండి. చూసారు కదా గురువారం రోజు పూజకు నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానో. ఇదండి నా పూజ విధానం. ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా. బాయ్ అండి.